హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెవల్యూషన్. ఈరోజు వీడియోలో మీ అందరికీ బర్త్డే డెకోర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఆల్సో దాంతోపాటు బర్త్డే సెలబ్రేషన్స్ని కూడా చూపించబోతున్నాను. ఇది సింపుల్ అండ్ క్విక్గా మనకి ఈ డెకోర్ అనేది విత్ ఇన్ ద మనకు 20 minutesలో మనం ఇది ప్లేస్ చేసేసుకోవచ్చు. జస్ట్ మనకు కావాల్సిందల్లా కొంచెం స్టఫ్ ముందుగా ప్రిపరేషన్తో మనం ఉంటే ఈజీగా దీన్ని సార్ట్ చేసేసుకొని అలాగే మనం డెకోర్ కూడా చేసేసుకోవచ్చు. నేను ముందుగా ఈ బెలూన్ బ్లో చేసే మిషన్ని అమెజాన్ నుండి పర్చేస్ చేశాను. ఈవెన్ మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను లింక్ షేర్ చేస్తాను. మనం ముందుగా బేసిక్ లిమిట్ ఏంటి అని అంటే, మనం డెకోర్ చేసే ముందు అన్ని బెలూన్స్ ఈవెన్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బ్లో చేసిన తర్వాత ఒకవేళ అటు ఇటుగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని టై చేసుకుంటే మనకు డెకరేషన్ అనేది నీట్గా వస్తుంది అండ్ అలాగే పర్ఫెక్ట్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఇక్కడ టూ కలర్స్ తీసుకున్నాను. ఐరన్ మ్యాన్ బర్త్డే థీమ్లో చేద్దామని అనుకున్నాను. సో 2 కలర్స్లో ఒకటి రెడ్ కలర్ అండ్ అలాగే ఒకటి ఎల్లో కలర్ ఆల్ గోల్డ్ కలర్లో ఈ కాంబినేషన్లో బెలూన్స్ అనేవి ఈచ్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఫస్ట్ బెలూన్స్ అన్నిటిని బ్లో చేసేసుకొని దాన్ని నీట్గా టై చేస్తున్నాను, ఎయిర్ అనేది బయటకు వెళ్ళకుండా. సో మనం ఇలా ముందుగానే ప్రిపేర్ చేసేసి పెట్టేసుకుంటే ఒకేసారి అన్ని బెలూన్స్ అనేవి బ్లో చేసేసుకుంటే మనకు క్విక్ అండ్ ఈజీగా మనకి ఈ డెకోర్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. అదే మనము నోటితో బ్లో చేసిన మిషన్తో బ్లో చేసిన కానీ చాలా టైం పడుతుంది. అదే మనకి ఇలా బెలూన్ బ్లో మిషన్తో మనం బ్లో చేసేసుకుంటే ఈవెన్ నేను చెప్తున్నాను ఈ 20 minutesలో ఈ డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది నాకు డెకోర్ చేయడానికి. వన్స్ బెలూన్స్ అన్నీ బ్లో చేసేసుకున్నాక 2 పేర్స్గా సెట్ చేసుకున్నాను. నేను ఇక్కడ మిక్స్ అండ్ మ్యాచ్లా కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ కుందాం అన్నట్టుగా గోల్డ్ కలర్వి 2 అండ్ రెడ్ కలర్వి 2 తీసుకున్నాను. అండ్ ఇది నైలాన్ దారం అంటారు అన్నట్టు, కొంచెం స్ట్రెచబుల్గా ఉంటుంది. సో డెకరేషన్కి మనం ఇలాంటి దారం యూజ్ చేసుకుంటే మనకు ఈజీగా డెకోర్ చేసేటప్పుడు కంఫర్ట్గా మనం చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా స్టిఫ్గా ఉండేటివి అని అంటే మనకు కట్ అయిపోతాయి అండ్ ఆల్సో బెండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇది జనరల్గా దీన్ని మనం బ్రాస్లెట్స్ లాంటివి కానీ చైన్స్ కానీ చేసే దారంతో మనం ఇది చేస్తున్నాను. సో నాకు ఈజీగా టైం తొందరగా నాకు ఇది బెండ్ అయిపోయింది. సో ఇలా 4 బెలూన్స్ని సెట్ చేసుకొని నేను ఆర్చ్ లాగా థీమ్ అనుకున్నాను. సో వన్ సైడ్ ఆర్చ్ కంప్లీట్గా కిందికి వచ్చేస్తుంది అండ్ అలాగే వన్ సైడ్ ఆర్చ్ సైడ్ మనకు ఐరన్ మ్యాన్ బెలూన్ లాంటిది బ్లో చేసుకొని పెట్టుకున్నాను. ఈ బెలూన్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ థింగ్స్ అనేటివి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది. సో ఆ వీడియో చూడండి. దాంట్లో నేను బేగం బజార్ ఏ షాప్ నుండి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను, అలాగే పార్టీ ఐటమ్స్ అనేటివి ఎక్కడి నుండి బై చేశాను అనేది క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు నేను ఇలాగా 4 బెలూన్స్ని 4 సెట్స్గా నేను పెట్టుకున్నాను. 4 ఎల్లో కలర్ సెట్స్ పెట్టుకున్న తర్వాత దానిపై నుండి 4 రెడ్ కలర్ బెలూన్స్ సెట్ని అలా సెట్ చేసుకున్నాను. ఫైనల్గా ఆర్చ్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇలాగా ఒకదానిపైన ఒకటి అలా సెట్ చేసుకుంటూ కంప్లీట్గా నాకు 2 ప్యాకెట్స్ ఎల్లో కలర్ బెలూన్స్ అండ్ 2 ప్యాకెట్స్ రెడ్ కలర్ బెలూన్స్ని ఇలా సెట్ చేసేసుకొని ఆర్చ్ లాగా ఫామ్ చేసుకొని పైన ఉన్న హ్యాంగర్స్కి నేను దీన్ని టై చేసుకున్నాను సపోర్ట్ లాగా ఉండడానికి. అండ్ దాంతోపాటు ఐరన్ మ్యాన్ అనగానే మెయిన్గా మనకి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ కాబట్టి నేను ఇలా రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో కర్టన్ తీసుకొని దానికి సైడ్స్కి ఇలా బెలూన్స్ని పెట్టేశాను. అండ్ పిల్లలు కొన్ని గేమ్స్ లాగా పెడదాము అని అనుకున్నాను. సో ఫస్ట్ వచ్చిన కిడ్స్కి ఇలా బెలూన్స్ని బ్లో చేయమని చెప్పేశాను. ఇలా బ్లో చేసి ఎవరైతే ఫస్ట్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అన్నట్టుగా అలా పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేసినట్టు ఉంటుంది. సో అందరూ వచ్చే వరకు వాళ్ళకు కూడా కొద్దిగా బోర్డమ్గా ఫీల్ అవ్వకుండా ఉంటారు అన్నట్టుగా, ఎంతసేపు మనం టీవీ పెట్టలేం కదా అన్నట్టుగా ఇలా బెలూన్స్ ఇచ్చేసి వాళ్ళతో ఆడించేశాను. తర్వాత ఇలా ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక బ్యాంగిల్ వేసేసి హ్యాండ్లో కొన్ని స్టోన్స్ ఇచ్చాను. ఎవరైతే ఆ బ్యాంగిల్ లోపల కరెక్ట్గా స్టోన్స్ వేస్తారో వాళ్ళకి అన్ని పాయింట్స్ అన్నట్టుగా అలా కిడ్స్ అందరినీ ఒక రౌండ్గా కూర్చోబెట్టేసి వాళ్ళతో ఈ గేమ్ ఆడించాను. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు కూడా టైం కొద్దిగా ఎంజాయ్గా అలాగా గడిచిపోయింది. Okay, ready? 1, 2, 3, go. Slowly. No,
నెక్స్ట్ గేమ్ వచ్చేసి పాస్ ద బాల్ అన్నట్టు. ఇలా బాల్ని పాస్ చేస్తూ ఎవరి దగ్గర అయితే స్టాప్ అవుతుందో మ్యూజిక్ వాళ్ళు సింగ్ అయినా చేయాలి, లేదంటే ఒక డ్యాన్స్ అయినా చేయాలి అన్నట్టుగా అలా పిల్లలతో కాసేపు ఈ గేమ్ని కూడా ఆడించాను. అండ్ పిల్లలు డ్యాన్స్ చేసిన క్లిప్స్ అనేవి వీడియో ఎండ్లో యాడ్ చేశాను, ఒకసారి ఆ క్లిప్స్ కూడా చూసేయండి. అండ్ ఇలా పాస్ ద గేమ్ ఒక 5 minutes, ఏదైనా 5 minutes అలా. సో ఈ పాస్ ద గేమ్ ఆడేసరికంటే కిడ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు. సో నెక్స్ట్ కేక్ కటింగ్కి వెళ్ళిపోయాను. ముందుగా చెప్పినట్టు కేక్ అనేది కూడా ఐరన్ మ్యాన్ నాకు ఇయర్ ఐరన్ మ్యాన్ థీమ్ బర్త్డే కావాలి అండ్ ఆల్సో ఐరన్ మ్యాన్ కేకే కావాలి అన్నట్టు ఈ ఐరన్ మ్యాన్ ఆర్డర్ చేశాను. Thank you for watching till the end. And birthday ki vachina gifts annitni unboxing video next video lo upload chestanu. And meeku ani video nachinatlaithe please do like, share and subscribe to my channel Ravali Sumit.